చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు స్వయాన హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి, అశోక్ రెడ్డి సార్ వచ్చి ఈరోజు మనకు వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. మనం 10 రోజుల క్రితం మాట ఇచ్చారు, 1 MGD పెంచుతున్నారు. ఈరోజు ఇక్కడ లెక్కలు తప్పినాయని తెలిసి లెక్కలన్నీ వారి ఆఫీస్లో కూర్చొని అన్ని వాటర్ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఎంత వాటర్ వస్తుంది, ఎక్కడ ల్యాక్ అవుతుంది అనేసి మొత్తం క్లారిటీ చేసుకొని 2 రోజులనే మనకి ఇచ్చిన హామీ ప్రకారం 1 MGD పెంచి నీళ్ళు ఇస్తా అని చెప్పడం. దాంట్లో CEO గారు, వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సార్ కూడా ఉండి అన్ని విధంగా మన ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా అందరికీ వాటర్ అందించే విధంగా మనకు ఎంత క్వాంటిటీ అవసరం అంత క్వాంటిటీ సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంత మంచి ఆఫీసర్ ముందుకు వచ్చి చెప్పడం ఇంతవారికి చరిత్రలో ఏనాడు జరగలేదు. అందరు కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం అంటే చాలా శుభసూచకం. మన CEO గారు కావచ్చు, మన వాటర్ డిపార్ట్మెంట్ రాజ్ కుమార్ సార్ కూడా అనేక సార్లు, అక్కడ అజిత్ రెడ్డి సార్ కూడా ఫాలోఅప్ తోటే మనకి 1 MGD వస్తుంది. ఏ విధంగా అయితే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈరోజు మనకు నీళ్ళు రావడం సంతోషం. అన్ని కష్టాలు ఇదే మీదుగా వాటర్ ఎట్లా దొరికిపోయిందో మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తామని మీకు మాటిస్తాం. MGD చూపించారు కానీ మన కంటోన్మెంట్ బోర్డు డిపార్ట్మెంట్ వారే వాటర్ డిపార్ట్మెంట్కి, హైదరాబాద్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఇచ్చారంటే 5.9 మాకు చాలు అన్నారు. దాన్ని చూసుకొచ్చుకునే సార్ 1% పెంచి ఈరోజు 6.9 ఇస్తున్నారు. ఈ 2 రోజుల్లో కూడా కరెక్షన్స్ ఇంత వస్తుంది అంత వస్తున్నారు. ఈరోజు వీరు వచ్చినాక అన్ని క్లారిటీ ఉంది, ఎలాంటిగా డిస్టర్బెన్స్ లేకుండా, డిఫికల్టీ లేకుండా ఏ పాయింట్లో ఎంత ఉంది మీటర్లు కూడా పెట్టి, సార్ ఏమన్నారంటే బోర్డు తరఫున మీటర్ పెట్టినా ఓకే అంటే ఓకే, లేకుంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి కూడా మేము పెట్టి మీటర్లు పెట్టి కరెక్ట్గా లెక్కిస్తామని చెప్పారు. ఈ అన్ని విషయాలు క్లారిటీ అయింది. దీంట్లో ఎలాంటి మళ్ళీ సందేహాలు లేకుండా ఈరోజు క్లోజ్ అయింది. వాటర్ ప్రాబ్లము అనేది GHMC ఏరియాలో మనం ఏదైతే ఆల్టర్నేటివ్ డేస్ ఇస్తున్నామో అట్లాగే కంటోన్మెంట్లో కొన్ని ప్రాంతాల్లో మనకి ఆల్టర్నేటివ్ డే కాకుండా 3 days 4 days కూడా రావట్లేదు అనేది ఎమ్మెల్యే గారు CM గారి దృష్టికి తీసుకురావడం. మేమంతా రివ్యూ చేసాం. అంటే 2014 నుంచి ఏదైతే వాటర్ ఇస్తున్నామో అంత వాటర్ ఇస్తున్నాము ఇక్కడ. అంటే 5.9 MGD ఏదైతే వాటర్ వస్తుందో అది ఇస్తున్నాం. మనకి 2014 తర్వాత 10 సంవత్సరాల్లో మనకి అడిషనల్గా GHMC ఏరియా పెరిగింది కానీ వాటర్ వాటర్ బోర్డు అడిషనల్గా తీసుకోలేదు. అక్కడ నుంచి కూడా మనకి సప్లై కూడా ఏమీ ఎక్స్ట్రా రాలేదు. సో ఇక్కడ 4 days 5 days కూడా కొన్ని ఏరియాస్లో వస్తుంది అనేది అయితే CM గారి దృష్టికి తీసుకొచ్చారో మేము కంటోన్మెంట్ ఆఫీసర్తో డిస్కస్ చేశాము. 5.9 MGDని కొద్దిగా ఇంకొక 1 MGDని కనుక అడిషనల్ ఇవ్వగలిగితే కొన్ని ఏరియాస్ ఆల్టర్నేటివ్ డే, కొన్ని ఏరియాస్ అవసరమైతే 1 in 3 days కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇచ్చేది డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే ట్రీటెడ్ వాటర్ డ్రింకింగ్ వాటరే కాబట్టి నాట్ ఫర్ ఆల్ ద పర్పసెస్. అంటే హైదరాబాద్ 1 కోటి మంది జనాభా, 14 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. మనకు వచ్చిన వాటర్ని లిమిటెడ్గా వాడుకోవాలి. 150-200 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్నాం మనం. సో ఒక 1 MGD అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి కోరారు. దానికి ఈ రోజు వరకు నేను రివ్యూ చేశాను. ఒక 0.55 MGD వరకు ఈ వారంలో కొద్దిగా పుష్ చేయగలిగాము. కొంత ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇంకొక 0.45 MGD కనుక అడిషనల్ ఇవ్వగలిగితే చాలా ఏరియాస్ రెగ్యులర్ అవుతుందని చెప్పారు. అది కూడా మనం వాటర్ బోర్డ్ ఇంజనీర్తో కూర్చున్నాము, వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఆ 0.45 MGD కూడా నెక్స్ట్ 3-4 daysలో కనుక అడిషనల్గా పుష్ చేయగలిగితే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే ఎవ్రీడే వాటర్ ఇచ్చేంత కాదు కానీ సిటీలో ఏ విధంగా వస్తుందో ఇక్కడ కూడా ఆ విధంగా రావడానికి ఆస్కారం. అడిషనల్ ఛార్జ్ తీసుకోవట్లేదు సార్ దీనికి? అవన్నీ